జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. బావర్దే చెప్పావా? ఈ న్యూస్ చెప్తా, ఇది విన్న తర్వాత నీ ఫీలింగ్ ఏదని చెప్పి అడుగుతా. ఉన్నట్టు నీ మనసుకి ఏం ఆలోచన వచ్చిందో అది నాకు చెప్పాలా. సరే, దేని గురించి చెప్తా. ఫస్ట్ నువ్వు న్యూస్ మరి చెప్తా. సరే, కానీ అసలు ఇంత ఘోరమైన విషయాన్ని ఎలా చెప్పాలో మాకే అర్థం కావడంలే. ఈ వార్త చదువుతున్నంతసేపు అసలు మా మనసు అయితే మా మనసుగా లేదు. అట్లుంది. ఒక నీచమైన జాతికి సహాయం చేస్తే ఎలా ఉంటుందో అందుకు ఉదాహరణ బంగ్లాదేశే. ఈ రాక్షస జాతి హిందువులపై చేస్తున్న దమనకాండ, అమానుష చర్యలు ఇన్ని కావు. అసలు ఇన్ని దారుణాలను ప్రపంచంలో ఏ జాతి అయినా ఎదుర్కొంటుంది అంటే అది ఖచ్చితంగా మన హిందూ జాతే. సిగ్గు, శరం, రోషం, ఆత్మాభిమానం లేని జాతి కూడా ఏదై అంటే ఖచ్చితంగా మన హిందూ జాతే. ఒక పక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఐకమత్యంగా ఉండడానికి ఏం వీళ్ళకి మాయరోగమో, వీళ్ళకి ఏం జబ్బు, వీళ్ళకి ఏం చేయడం అని చెప్పి నేను అడుగుతున్నా. ఇన్ని దారుణాలు వీళ్ళు లైవ్లో సాక్ష్యాలు ఇంత కళ్ళారా చూస్తారు కదా. పాకిస్తాన్లో ఏం జరిగిందో వీళ్ళకి తెలియకపోవచ్చు, కాశ్మీర్లో ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియకపోవచ్చు, ఈరోజు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదా? వీళ్ళు ఎందుకు నిద్ర లేకపోతారు, వీళ్ళు ఎందుకు మేల్కోలేకపోతారు, వీళ్ళలో అసలు చలనం ఎందుకు రావట్లా, వీళ్ళలో ఐకమత్యం వీళ్ళకి ఎందుకు రావట్లా, వీళ్ళు కలిసిమెలిసి ఎందుకు బతకలేకపోతారు, ఇప్పటికి కూడా కులాలు, వర్గాలు, వర్ణాలు బొచ్చు బోడని చెప్పి ఎందుకు కొట్టుకొని చస్తారు వీళ్ళంతా కూడా. అస్సలు యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పినట్టు బంగ్లాదేశ్లో హిందువులు ఐకమత్యంగా ఉండి బలంగా ఎదురు తిరిగినట్టయితే ఆ జాంబీలు ఈరోజు హిందువులపై దాడులు చేసే ధైర్యం కూడా చేసి ఉండేవాళ్ళు కాదు. కానీ మన వాళ్ళు మాత్రం చావనైనా సచ్చారు కానీ ఐకమత్యంగా మాత్రం ఉండి చావరు. ఇదేం పాడు రోగమో నాకు అర్థం కావడం లేదు. అసలు విషయానికి వద్దాం. బంగ్లాదేశ్లోని రాక్షస జాతి మూకలు హిందువులను పెడుతున్న ఇబ్బందులు బహుశా మనం ఎక్కడ విని ఉండమో, చదివి ఉండమో, చూసి ఉండము. మొన్నటి వరకు రిజర్వేషన్ల పేరుతో హిందువులను వెంటపడి వేటాడి చంపినటువంటి ఈ రాక్షస జాతి విశ్వాసం లేని కుక్కలు ఇప్పుడు మరో రూపంలో హిందువులను తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఇంతగా ఏందయ్యా అంటే ప్రస్తుతం బంగ్లాదేశ్లో తీవ్రంగా వర్షాలు పడి పెద్ద ఎత్తున వరదలు ఏర్పడినాయి. మనం నిన్న కూడా ఒక వీడియో చేసాం దీని గురించి, ఇస్కాన్కి సంబంధించి. మొన్న ఈ మధ్య కేరళ రాష్ట్రంలో వరదలు సంభవించినట్టు దక్షిణ బంగ్లాదేశ్లో కూడా వరదలు వచ్చినాయి పెద్ద ఎత్తున. దీంతో దాదాపుగా 50 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులైపోయినారు. ఈ వరదల్లో జాంబీలతో పాటు హిందువులు కూడా నిరాశ్రయులైపోయినారు. సరే, తమ దేశ ప్రజలు వరదల్లో చిక్కుకుపోవడంతో బంగ్లాదేశ్లోని మధ్యంతర ప్రభుత్వం ఏం చేసిందంటే వరదల్లో చిక్కుకుని పోయిన వరద బాధితులకు రిలీఫ్ మెటీరియల్స్ వాటిని అందజేస్తూ ఉన్నారు. అంటే ఈ రిలీఫ్ మెటీరియల్స్ అంటే ఆహారం, నీరు, దుప్పట్లు వంటి నిత్యావసర సరుకులను అయితే అందజేస్తారు. అయితే బంగ్లాదేశ్లోని కొన్ని ప్రాంతాలలో పూర్తిగా హిందువులే ఉంటారంట. అంటే కొన్ని గ్రామాల ఊళ్ళే హిందువులు ఉంటారంట. ఈ హిందూ గ్రామాలు కూడా వరదల్లో చిక్కుపోయినాయి. అంటే హిందువులకైనా ఒకటి, లేకపోతే ముస్లింలకైనా ఒకటి, రకరకాలుగా రావు కదా, అట్లా అందరికీ వచ్చినాయి. అయితే వరదల్లో చిక్కుపోయిన వాళ్లకు నిత్యావసర వస్తువులను అందిస్తున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందూ గ్రామాలకు మాత్రం ఆ నిత్యావసర వస్తువులను అందించడం లేదంటయ్యా. చూసినా? అదే భారతదేశంలో అయితే ఎలాంటి విపత్తు జరగనాయి, అదేం జరగని. ఇప్పుడు కరోనా వచ్చింది, అందరికి వ్యాక్సిన్ ఇలా ప్రతి నెల రేషన్ ఇస్తున్నారు, అందరికి ఇవ్వడంలే. హాస్పిటల్కి పోతే ఒకరికి ఒక రకమైన ట్రీట్మెంట్, ఒకరొక రకమైన ట్రీట్మెంట్ ఇస్తారా? ప్రభుత్వ పథకాలు ఉంటాయి, ఒకరికొకటి ఇచ్చారా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉన్నది, ప్రతి మతానికి ఇల్లు ఇస్తారు, ప్రతి ఒక్కరికి ఇచ్చారు. అంటే నువ్వు ఈ పార్టీ వాడు అని చెప్పి ఏమన్నా తేడాలు ఏమన్నా చూపించారా? కానీ ఇక్కడ లేనిది అక్కడ ఎందుకు అంటే ఆ గ్రామాల వరకు వచ్చినటువంటి ఈ రిలీఫ్ మెటీరియల్స్, దానికి సంబంధించిన బోట్స్ హిందూ గ్రామాలు ప్రారంభమయ్యే స్థానం నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాయంట. తమకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు 3 రోజుల నుంచి తిండి తినడం లేదు, కనీసం వాళ్ళు తాగడానికి నీళ్లు లేవు, దయచేసిన వాళ్ళను ఆదుకోండి అని చెప్పి దీనంగా ప్రాధేయపడినప్పటికీ కూడా ఈ రాక్షస జాతి జాంబీలు మనసు మాత్రం కరగడంలే. ఇక మమ్మల్ని బంగ్లాదేశ్లో రక్షించే వాళ్ళే లేరని చెప్పేసి హిందువులంతా కూడా ఆక్రోశిస్తున్నారు. అసలు వాళ్ళు కుమిలిపోతున్నారు. నిజంగా వాళ్ళ ఆవేదన అయితే అరణ్యరోధనే, వర్ణనాతీతం. వాళ్ళను ఎలా కాపాడాలో తెలియక భారత కేంద్ర ప్రభుత్వం కూడా నెత్తినోరు బాదుకుంటుంది. కానీ ఇకపై బంగ్లాదేశ్ జాంబీలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సాయం చేసే ప్రశ్నే లేదు. సరే, ఇంకా ఫైనల్గా నా వర్షం ఒకటి చెప్తాను, న్యూస్ కాదు. ఇప్పుడు పాకిస్తాన్ మన నుంచి విడిపోయింది, బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయింది. అంటే మన దేశంలో మొక్కే అది కూడా. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఇన్ని జరుగుతున్నాయి కదా, ఏది హిందువుల మీద ఇంత దారుణంగా, ఆఖరికి వరదలు వచ్చి పసిబిడ్డలకు నీళ్లు లేక, ఆహారం లేక వాళ్ళు ఆ విధంగా అల్లాడిపోతా ఉంటే వాళ్ళకు సాయం చేయడానికి కూడా వీళ్ళకు మనసు రావడం లేదంటే ఏం చేయాలి మనం? అయ్యా మోడీ గారు, యుద్ధానికి పిలిపివ్వండి, వీలైతే ఒక ఆయుధాన్ని ఇవ్వండి. ఆయుధం లేకపోతే కత్తి తీసుకుంటాం, లేకపోతే సుత్తి తీసుకుంటాం, మేము వచ్చాం. ఆ దేశాన్ని మన దేశంలో కలిపార్దొద్దాం. మేము తింటే ఓళ్ళు తింటారు, మేము తాగితే ఓళ్ళు తాగుతారు, మేము పచ్చుంటే ఓళ్ళు పచ్చుంటారు. తీసుకోండి నిర్ణయం.
ఏమవుతుంది అంటే ఈ దేశంలో మెజార్టీ ప్రజలైనటువంటి హిందువులు ఇంకొక దేశంలో మన అనుకున్న దేశంలో అంతగా అనాథల్లాగా అరంటరవతను అనుభవిస్తూ ఉంటే ఎందుకు చూస్తూ ఊరుకోవాలా? ఏం మనకు చేత కాదా? మనకు సత్తువ లేదా? మనకు శక్తి లేదా? ఈ దేశంలో హిందువులు లేరా బాధ్యత అయినటువంటి వాళ్ళు? పిలుపునివ్వండి, చూసుకుందాం ఏం జరుగుతుంది. కలిపార్థం రేపు పొద్దునికి రేపు సాయంత్రానికి కలిపార్థం ఏమైతే చూద్దాం. ఎవడు అడ్డం వచ్చాడు చూద్దాం, తొక్కుకుంటా పోదాం. ఎట్టున్నది నీకేమనిపిస్తుంది? నువ్వు చెప్పేది కరెక్ట్. నువ్వు చెప్పేదే కరెక్ట్. వాళ్ళెంత వాళ్ళ బతికెంత కాకుంటే పాకిస్తాన్ కంటే తక్కువ. పాకిస్తాన్ ఉచ్చబొచ్చ కొట్టుకొని పోతా అంటే వీళ్ళు ఊచ్చ కొట్టుకొని పోతారు. మన వాళ్ళు ఎట్టాటోళ్ళు అంటే మన పక్కింట్లో జరుగుతుండే కానీ వరే మన మీద అదే కదా. రేపు అది మన ఇంటి దాకా వచ్చేదానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నా. వచ్చినా చూసుకుందాం అనే రకం. వచ్చినా చూడటం ఏముండదు, వాళ్ళది పట్టుకొని ఊలాడటం తప్ప. అందుకే కదా తిట్టదగలిగింది. అది పట్టుకొని ఊలాడటం తప్ప. మీ అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అసలు మన పక్క దేశంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలియాలా. అది మన దాకా వచ్చేదానికి కూడా ఎంతో సమయం పట్టదు. ఈ లోపు ఏంటంటే మనలైనా మార్పు వచ్చి మనమైనా కూడా కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలి. ఈ కులాలు, వర్ణాలు, వర్గాలు, బొచ్చు ఇది అది లేకుండా హిందువులందరూ కూడా ఏకతాటి మీదకి రావాలా. ఆ విధంగా మీ వంతు ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.